బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జాతీయ ఛానల్లో. యుఎస్ అర్జెస్ ఇండియా పాక్ టు డీఎస్కలేట్ ద సిచ్యువేషన్ అని యుఎస్ అపీల్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఇంతకుముందే G7 కంట్రీస్ కూడా ఇరు దేశాలకి ఒక అపీల్ చేశాయి. ప్రస్తుతం యుఎస్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది పాక్ నిన్నటి నుంచి కూడా ఎదురు చూస్తుంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం యుఎస్ నుంచి ఒక వార్త వెలువడుతోంది. ఖచ్చితంగా ఇది డీఎస్కలేట్ చేయాలని ఒక అపీల్ అయితే చేస్తున్న సిచ్యువేషన్. ఇక పాకిస్తాన్ పరిస్థితి చూస్తే అప్పు పుడితే కానీ పూట గడవని పరిస్థితి. యుద్ధానికి సిద్ధం అవుతున్న పాకిస్తాన్ని చూస్తే మరి ఏమన్నాలో తెలియట్లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకుపోతున్న భారత్తో యుద్ధానికి దిగుతోంది పాకిస్తాన్ జీడిపిలో అప్పుల వాటా ఇప్పటికే 75% చేరుకుంది. అప్పుల కుప్పగా ప్రపంచ దేశాల్లో ముద్రపడింది. పేదరికం, నిరుద్యోగం, ఆరోగ్య సేవల లోపం వంటి సామాజిక సమస్యలు ఆ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడమే కష్టమైన తరుణంలో యుద్ధ సన్నాహాలు పాక్కు అసాధ్యంగా మారనున్నాయి. మరోవైపు బయట నుంచి నిధులు వచ్చే మార్గాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితి. ఇప్పటికే ఇతర దేశాల నుంచి తీసుకున్న అప్పులు కొండలా పేరుకుపోవడంతో వాటిని తీర్చేందుకు సతమతం అవుతోంది దాయాది దేశం. యుద్ధం సృష్టించే భారాన్ని మోసే పరిస్థితి లేదు. పరిమిత ఘర్షణలతో కూడిన సైనిక ప్రతిష్టంభన సైతం పాకిస్తాన్కు అంతులేని నష్టాన్ని కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్కు ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటుతో దూసుకెళ్తున్న భారత్తో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. దేశ భద్రతలో కీలకమైన రక్షణ వ్యవస్థ కూడా బలోపేతంగా ఏమీ లేదు. ఆర్థిక సామాజిక పరిస్థితుల ప్రభావం సైన్యం పైన కూడా పడుతుంది. పాకిస్తాన్లో ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న సైనికులకు సరైన ఆహారం అందటం లేదని గగ్గోలు పెడుతున్నారు. కెరసిన్, పెట్రోల్ వంటి వాటికి అవసరాలకు కూడా అందించలేకపోతున్నారు. అరకొర సౌకర్యాలతో భారత్ వంటి శక్తివంతమైన దేశాన్ని ఎక్కువ రోజులు ఎదుర్కోలేవని పాక్ రక్షణ నిపుణులు తేల్చి చెప్తున్నారు. 14 రోజుల పాటు యుద్ధం కొనసాగిస్తే భారత్ 2.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, పాకిస్తాన్ కూడా ఇదే స్థాయిలో ఆర్థిక వనరులు వినియోగించాల్సి ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే పాక్పై కోలుకోలేని భారం పడుతుంది. अंदर कोई आदमी नहीं है. రైట్. ఇక విపత్కర పరిస్థితుల్లో సాయం చేసిన భారత్కు ద్రోహం చేస్తోంది టర్కీ. అది ఇప్పుడు టర్కీ కాదు, తుర్కీయే. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినప్పుడు సాయం ప్రకటించిన తొలి దేశం భారత్. ఆపరేషన్ దోస్త్ పేరిట భారీగా మానవతా సాయాన్ని అందించింది భారత్. బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ డ్రోన్లను మోదీ ప్రభుత్వం పంపింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరచి ఇప్పుడు భారత్పై దాడికి పాకిస్తాన్కు డ్రోన్లను పంపింది తుర్కీయే. పాకిస్తాన్ భారీ స్థాయిలో భారత్పై డ్రోన్ దాడులు చేస్తోంది. దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటిని భారత్ కుప్పకూల్చేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ కూడా టర్కీకి చెందిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లుగా ధృవీకరించారు. తుర్కీయే అధ్యక్షుడు ఎర్డోగాన్కు తొలి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఎర్డోగాన్ కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించలేదు సరికదా, మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు సానుభూతి కూడా తెలియచేయని వ్యక్తి ఎర్డోగాన్. పహల్గామ్ ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని ముందుగానే టర్కీ ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. టర్కీ C-130 ఈ హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు కూడా ధృవీకరించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటన ఇచ్చి తుర్కీ తప్పించుకునే ప్రయత్నం చేసింది.